Okay, good morning students. Today topic is statistics part 2. In the last class we discussed the introduction of statistics. Now we discuss the problems on statistics. So the first problem is, if the mode of the data is 18, mode is equal and ఇచ్చాడు మనకి 18 ఇచ్చాడు. Mode of the data is 18. Mean is 24. Mean ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. సో అయితే దాన్ని ఫైండ్ ద మీడియన్. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఫైండ్ మీడియన్. మీడియన్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోడ్ ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు, మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్సో we know the one formula. What is the relation between mode, mean and median? Here the formula is mode is equal to 3 into median. 3 into median minus 2 into mean. 3 into median minus 2 into mean. So mode ఎంత ఇచ్చాడు మనకి? 18 ఇచ్చాడు. 3 into median మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ మైనస్ 2 into మీన్ ఎంత ఇచ్చాడు మనకి? 24 ఇచ్చాడు. నౌ 18 is equal to 3 into median. 3 into median 2 into 24 ఎంత? 48. minus 48 తీసిరండి, it becomes plus 48. Now 18 plus 48 is equal to 3 into median. 3 into median. So ఇక్కడ 18 plus 48 ఎంత వస్తుంది? 66. 66 is equal to 3 into median. So ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. Therefore median is equal to 22. So median ఎంత వచ్చింది మనకి? 22 వచ్చింది. 22. Now the second problem is the range of the series 13, 23, 11, 17, 25, 18, 14 and 24. ఈ సిరీస్ లో ఏం కనుక్కోవాలి? మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్ లో మాక్సిమం వాల్యూ ఎంత చూడండి? 25. 25 is the maximum value. What is the minimum value in the series? 11 is the minimum value in the series. 25 minus 11 is the 14. So 14 is the range of the given series. 14 is the range of the given series. Range find out చేయడానికి ఫార్ములా ఏంటి? maximum value minus minimum value. Now the third problem is mode. Mode of the distribution. Here x values 4, 5, 6, 7, 8 ఇచ్చాడు. అలాగే వాటి కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ 3, 5, 10, 6, 1 ఇచ్చాడు. సో ఇదే సిరీస్ మనకి డిస్క్రీట్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రీట్ సిరీస్ లో మోడ్ ఎలా వచ్చింది? సో ఈ పైన ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా,
సో ఈ వేరియబుల్స్ లో ఏ వేరియబుల్ కైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ మోడ్. సో ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంట 10. దేనికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది? 6 కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది. సో కాబట్టి మోడ్ is equal to 6. మోడ్ ఈక్వల్ టు 6. సో ఎప్పుడైనా డిస్క్రీట్ సిరీస్ ఇచ్చినప్పుడు మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో మనకి ఇచ్చిన డేటాలో ఏ వేరియబుల్ కి అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డిస్క్రీట్ సిరీస్. మోడ్ ఆఫ్ ద గివెన్ డిస్క్రీట్ సిరీస్. సో నౌ here there is one point. So what that point is? Variance. Variance of ax plus b is equal to a square into variance of x. Variance of ax plus b formula ఏంటి? a square into variance of x. అలాగే standard deviation is equal to root of variance. Standard deviation formula ఏంటి మనకి? root of variance. Variance కి root find out చేస్తే వచ్చే వాల్యూని మనం ఏమంటాం? standard deviation అంటాం. Now by using this formula, now we do some problems. The fourth problem is, see here, the standard deviation of the variable x is sigma. ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సిగ్మా ఇచ్చాడు. అయితే ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ax plus b by c, దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఫైండ్ అవుట్ చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ax plus b by c. మనకి ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ డీవియేషన్ కి సిగ్మా ఇచ్చాడు. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ax plus b by c ని ఫైండ్ అవుట్ చేయాలి. సో see here, standard deviation of ax plus b by c is equal to standard deviation of, so దీన్ని ఎలా రాయొచ్చు? a by c into x plus b by c. దీన్ని 2 parts గా రాస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్ బై డినామినేటర్, సెకండ్ పార్ట్ బై డినామినేటర్. ఇందాక మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ద వేరియన్స్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ a by c into x plus b by c. సో దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, ఇది ఏ ఫార్ములా ఉంది మనకి? సో a by c మొత్తాన్ని a అనుకోండి, b by c మొత్తాన్ని b అనుకోండి. This is of the form variance of ax plus b. See here, variance of ax plus b అంటే ఫార్ములా ఏంది? a square into variance of x. Here a అంటే a by c, a square into variance of x. a square అంటే a by c whole square into variance of x. a by c whole square బయటకు వస్తే ఏమొస్తుంది? modulus a by c into root of variance of x. So modulus of a by c root of variance. Root of variance and మనకి standard deviation. Standard deviation. Root of variance అంటే standard deviation. That equal modulus of a by c. Standard deviation is denoted by sigma. వాడు ఏం చేశాడు? స్టాండర్డ్ డీవియేషన్ ని సిగ్మా తో డినోట్ చేశాడు. సో కాబట్టి మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? modulus a by c into sigma. Modulus a by c into sigma. Now the fifth problem is arithmetic mean of NC0, NC1 and so on NCN. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాడు ఒక సిరీస్ ఇచ్చాడు. ఈ సిరీస్ కి అర్థమెటిక్ మీన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన సిరీస్ కి
సో వాడు ఇచ్చిన సిరీస్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ అంటే మనకి ఫార్ములా ఏంది? మనం ఫార్ములా చెప్పుకున్నాం. సో x1 x2 అండ్ సో ఆన్ xn అనేది n అబ్జర్వేషన్స్ అయితే దెన్ ద అర్థమెటిక్ మీన్ ఈజ్ x బార్ అంటే ఫార్ములా ఏం చెప్తున్నాం? x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ xn బై n అని చెప్తున్నాం. దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకు అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చాడు? NC0, NC1, NC2 అండ్ సో ఆన్ NCn ఇచ్చాడు. మీరు ఏం కనుక్కోవాలి? అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏం చెప్పాం? x బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ అండ్ సో ఆన్ NCn. ఇక్కడ మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్? n+1 అబ్జర్వేషన్స్. NC0 నుంచి NCn అంటే మొత్తం n+1 అబ్జర్వేషన్స్ ఉంటాయి బై n+1. సో x bar equal to in binomial theorem there is a formula for NC0 plus NC1 plus NC2 and so on NCn అంటే 2 power n. So 2 power n by n+1. So the arithmetic mean of the given series is 2 power n by n+1. Now the sixth problem is, if the mean of the numbers x1, x2 and so on xn is x bar. ఏమని ఇచ్చాడు? If the mean of x1, x2 and so on xn is x bar. So ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? వాటి మీన్ ఎంత ఇచ్చాడు? x బార్ ఇచ్చాడు. అయితే then the mean of xi plus 2i, then the mean of xi plus 2i where 1 less than or equal to I less than or equal to n is. అయితే ఏం కనుక్కోవాలి? దీనికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. See here, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? మీన్ ఆఫ్ x1, x2 and so on xn is x bar. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు? అది రాయండి. Given ఏమని ఇచ్చాడు? the mean of x1, x2 and so on xn is x bar. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే x1 plus x2 plus and so on xn by n is equal to x bar. Consider it is as equation 1. Now we find the mean of xi plus 2i where I equal to 1 to n. I values ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? 1 to the 1 నుంచి అందా తీసుకోవాలి. ఫస్ట్ I equal 1 తీసుకోండి. అప్పుడు x1 plus 2 into 1. I equal 2 తీసుకోండి. x2 plus 2 into 2. I equal 3 తీసుకోండి. x3 plus 3 into 3. And so on I equal n తీసుకోండి. xn plus 2 into n. సో ఈ సిరీస్ అంటే మనం ఏం చేయాలి? అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే x1 plus 2 into 1 plus x2 plus 2 into 2 plus and so on xn plus 2 into n by మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? n అబ్జర్వేషన్స్ ఉన్నాయి by n. సో ఇప్పుడు మీరు x1 x2 and so on xn వీటన్నిటిని ఒక చోట రాసుకోండి. x1 plus x2 plus and so on xn. So remaining terms ఏంటి? 2 into 1, 2 into 2
2 into 3 and so on 2 into n. So ఇక్కడ 2 కామన్ తీసుకోండి, ఇక్కడ 2 కామన్ తీసుకోండి, ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 1 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది 1, ఇక్కడేమో 2 మిగులుతుంది, తర్వాత ఏం మిగులుతుంది and so on n by n. So that is equal to దీని 2 parts గా రాసుకోండి. ఫస్ట్ పార్ట్ బై డినామినేటర్, సెకండ్ పార్ట్ బై డినామినేటర్. ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి x1 plus x2 plus and so on xn by denominator అంతా n. సెకండ్ పార్ట్ ఏంటి 2 into 1 plus 2 plus and so on n by n. సో ఇక్కడ x1 plus x2 plus and so on xn by n అంటే దీని వాల్యూ ఎంత ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి that is mean x bar plus 2 into this is of the form sum of the n terms and n into n plus 1 by 2 by the denominator n ఉంది, n becomes cancelled, 2 becomes cancelled, that is x bar plus n plus 1. So the mean of the given series xi plus dy is x bar plus n plus 1. So ఒకసారి మనం చూడండి, the mean of x1 x2 and so on xn is ఎంత ఇచ్చారు x bar ఇచ్చాడు అదే రాసాం. given the mean of x1 x2 and so on xn is x bar. mean అంటే ఏంటి sum of observations by number of observations. sum of observations అంటే x1 plus x2 plus and so on xn by n is equal to x bar. మీరే మనమే ఫైండ్ అవుట్ చేయాలి the mean of xi plus 2i. xi plus 2n సిరీస్ కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ i వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, i become i from 1 to n. సో ఫస్ట్ i ప్లస్ లో 1 పెట్టండి, x1 plus 2 into 1, i ప్లస్ లో 2 తీసుకోండి, x2 plus 2 into 2, 3 తీసుకోండి, x3 plus 2 into 3 and so on n తీసుకోండి, xn plus 2 into n. సో ఈ సిరీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కి మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే ఏంటి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫస్ట్ అబ్జర్వేషన్ ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ అండ్ సో ఆన్ n అబ్జర్వేషన్స్ బై n. ఇక్కడ మనం ఏం చేసాం x1 x2 అండ్ సో ఆన్ xn వీటన్నిటి వేరియబుల్స్ అన్ని ఒక చోట రాసుకున్నాం. కాన్స్టెంట్స్ ఏంటి 2 into 1 2 into 2 అండ్ సో ఆన్ 2 into n. వీటన్నిటిలో 2 ని కామన్ తీసుకున్నాం. అక్కడ ఏం మిగులుతుంది 1 plus 2 plus and so on n by n. దీన్ని 2 parts గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ బై డినామినేటర్, సెకండ్ పార్ట్ బై డినామినేటర్. ఫస్ట్ పార్ట్ ఏంటి x1 plus x2 and so on xn by n. సెకండ్ పార్ట్ ఏంటి 2 into 1 plus 2 and so on n by n. Here x1 plus x2 plus and so on xn by n. Sum of observations by number of observations. That is nothing but mean and it is denoted by x bar. Here this is 1 plus 2 plus and so on n. Sum of n terms. Sum of the n terms అంటే n into n plus 1 by 2. 2 becomes cancelled, n becomes cancelled. Now x bar plus n plus 1. Therefore, the mean of the required series is, the mean of the given series is x bar plus n plus 1. X bar plus n plus 1. Now the seventh problem. Here a cyclist covers the first 3 miles at an average speed of a cyclist covers his first 3 miles. The first 3 miles at an average speed of 8 mph. Another 2 miles
and last 2 miles and last 2 miles at 2 mph at 2 mph. అయితే then the average speed of the journey. అయితే మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఏమన్నాడు? ఏ సైక్లిస్ట్ కవర్స్ హిస్ ఫస్ట్ 3 miles at an average speed of 8 mph. సో వాడు ఆ సైక్లిస్ట్ ఏం చేశాడు? ఫస్ట్ 3 miles డిస్టెన్స్ ని యావరేజ్ స్పీడ్ ఆఫ్ 8 mph తో కవర్ చేశాడు. అనదర్ 2 miles 3 mph and last 2 miles at 2 mph. అయితే then find the average speed. మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్ is equal to formula ఏంటి? total distance by total time. టోటల్ వాడు ఎన్ని డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? ఇక్కడేమో 3 miles, తర్వాత 2 miles, తర్వాత 2 miles. 3 miles plus 2 miles 5 miles. 5 miles plus 2 miles 7 miles. 7 miles డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. దీంట్లో టోటల్ టైం ఫస్ట్ 3 miles at an average speed of 8 mph. ఫస్ట్ 3 miles at an average speed of 3 mph అంటే 3/8. ఓకే, తర్వాత another 2 miles at an average speed of 3 mph అంటే 2/3. another last 2 miles at an average speed of 2 mph, that is 2/2. So that is equal to 7/, what is the LCM here? 24 is the LCM. LCM ఎంత అవుతుంది? ఇక్కడ 8 3 2. LCM ఎంత? 24. సో ఇక్కడ 8 times 3 times 3 into 3 9. 3 times 8 times 8 into 2 60. ఇక్కడ ఇది ఎంత మనకి? సో ఇక్కడ ఎంత అవుతుంది మనకి? 2 20 8 times 12 times 12 into 2 24. సో 24 పైకి వెళ్తుంది కదా. 7 into 24 by 25 plus 24 ఎంత అవుతుంది మనకి? 49. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 7 times అంటే 24/7. 24/7 అంటే ఎంత వస్తుంది? 3 పాయింట్ ఎంత వస్తుంది మనకి? 3.43. 3.43. Average speed అంటే ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ఏ సైక్లిస్ట్ కవర్ హిస్ ఫస్ట్ 3 miles at an average speed of 8 mph, another 2 miles 3 mph and the last 2 miles at 2 mph. Then find the average speed. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీడు ఏం చేశాడు? సైక్లిస్ట్ కవర్ ద ఫస్ట్ 3 miles at average at 8 mph and the second 2 miles 3 mph, last 2 miles at 2 mph. Then find the average speed. Average speed formula ఏంది? total distance by total time. Total distance by total time. Total ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? ఫస్ట్ 3 miles plus 2 miles plus 2 miles మొత్తం ఎంత? 7 miles. Total time ఎంత? ఫస్ట్ 3 miles at 8 mph, so 3/8. So next 2 miles at 3 mph 2/3. Last 2 miles at 2 mph 2/2. So what is the LCM for 8 3 to 24? So ఇక్కడ 8 ఎన్నిసార్లు? 8 n times 3 times 3 into 3 9. 3 n times 8 times 8 into 2 16. So 2 n times 12 times 12 into 2 24. 24 పైకి వెళ్తుంది కదా, క్యాన్సిల్. సో 24/7 that is 3.43. 3.43.
Now the eighth problem, the average. The average salary of male employees is 520 and female is 420. Female average is 420. The mean salary of all employees. The mean salaries of all employees is 500. అయితే then the percentage of male and female employees. See here, this model is very important. So the average salary of male employees is 520. So male employees average ఎంత ఇచ్చాడు మనకి 520 ఇచ్చాడు. అండ్ ఫిమేల్ average ఎంత ఇచ్చాడు 420 ఇచ్చాడు. అయితే the mean salary of all employees average ఎంత ఇచ్చాడు, total average 500 ఇచ్చాడు. అయితే the percentage of female employees and male employees percentage of మనం average find percentage of male employees and female employees. So percentage of male employees female employees మనం find out చేసుకోవాలి. See here ఏమి ఇచ్చాడు ఇక్కడ, the average salary of male employees is 520. male employees యొక్క average salary ఇచ్చాడు. female employees average salary ఎంత ఇచ్చాడు 420 ఇచ్చాడు. the mean salary of all employees mean salary ఎంత ఇచ్చాడు, total mean 500 ఇచ్చాడు. అయితే then find the percentage of male and female. So male employees percentage, female employees percentage మనం find out చేసుకోవాలి. సో ఇక్కడ male employees average ఎంత ఇచ్చాడు 520. male employees ఎంత మంది ఇచ్చారా ఇవ్వలేదు. సో కాబట్టి మనం ఏమనుకున్నామంటే male employees x అనుకోండి, female employees y అనుకున్నాం. male employees average of male employees is 520 ఇచ్చారు. then average of female employees average ఎంత ఇచ్చారు మనకి 420 ఇచ్చారు. సో ఇంకా ఏమి ఇచ్చారు, the total average of the employees is 500 ఇచ్చారు. then find the male employees average percentage of male employees and percentage of female employees ని find out చేసుకోవాలి. so given total mean is equal ఎంత ఇచ్చాడు 500 ఇచ్చాడు. total mean 500 ఇచ్చాడు. సో మీరే ఫైండ్ అవుట్ చేయాలి, percentage of male employees and percentage of female employees. మనకి ఏమి ఇచ్చాడు, సో total mean 500 ఇచ్చాడు. total mean ఫార్ములా ఏంటి, male employees into average of male employees plus female employees into average of female employees by male plus female. males ఎంత మనకి x males. సో వాళ్ళ యావరేజ్ అంత 520 ప్లస్ ఫిమేల్ ఎంత మంది y, వాళ్ళ యావరేజ్ ఎంత మనకి 420 బై మేల్ ప్లస్ ఫిమేల్. మేల్ ఎంత మంది x, ఫిమేల్ ఎంత మంది y is equal to 500. సో x plus y క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. సో దిస్ ఈస్ 520 into x plus
420 into y is equal to 500 into x plus 500 into y. So 500x ని తీసుకొచ్చుకోండి, దీన్ని తీసుకెళ్ళండి. 520x minus 500x 20x 500y minus 420y. This is 80y. So it becomes 20 times 4 times. X is equal to 4y. X value ఎంత వచ్చింది మీకు? 4y వచ్చింది. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మేల్ ఎంప్లాయీస్ పర్సంటేజ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. The percentage of male ఎంప్లాయీస్ పర్సంటేజ్ అంటే మేల్ ఎంతమంది x by x plus y into 100. So male by male plus female into 100. So x equal to 4y. X equal to 4y plus y into 100. So ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 4y by 5y into 100. You have to cancel. 5 times 20 times cancel. That equal to 80. So male percentage anta 80. Automatically female percentage anta avutundi 20%. So therefore percentage of female is 20. Okay. So ikkada male anta ikkada em ichcharu manaki the average salary of male employees is 520. అలాగే అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇస్ 420 ఇచ్చాడు. Female percentage is 20. Now the next problem is the mean of 100 items is 49. ఏమని ఇచ్చాడు ఇక్కడ? Given mean of 100 items. Mean of 100 items is 49. 100 items mean ఎంత ఇచ్చాడు? 49 ఇచ్చాడు. 100 items mean అంటే x1 plus x2 plus and so on x 100 by 100 is equal to 49. 100 items మనం x1 x2 and so on x 100 are 100 items. Mean of 100 items అంటే sum of 100 items by 100 is equal to 49. 100 ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x1 plus x2 plus and so on x 100 is equal to 4900. అయితే ఇక్కడ ఏం ఇచ్చాడంటే so it was discovered that 3 items which should have been 60, 70, 80. 60, 70, 80 were wrongly read as 40, 20, 50 respectively. Then the correct mean is it was discovered that 3 items which should have been ఇక్కడ 3 items ఉన్నాయి. ఏమన్నా 3 items కి 60, 70, 80 ఉండాలి. కానీ రాంగ్ గా ఏం బండి 40, 20, 50 బండి. ఇవేమో కరెక్ట్ ఐటమ్స్, ఇవేమో రాంగ్ ఐటమ్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? రాంగ్ ఐటమ్ ని సబ్ట్రాక్షన్ చేసి కరెక్ట్ ఐటమ్స్ ని యాడ్ చేసుకోవాలి. నౌ x1 plus x2 plus and so on x 100 is equal to 4900. So correct items ఏంటి? 60, 70, 80 యాడ్ చేసాం. రాంగ్ ఐటమ్స్ ఏంటి? 40, 20, 50 వీటి సబ్ట్రాక్షన్ చేయాలి. -40, -20 and -50. Now x1 plus x2 plus and so on x 100 is equal to 4900. See here
40, 20, 60 cancel. So 80 minus 50, 30. 30 plus 70, 100. So now x1 plus x2 plus and so on, x100, 4900 plus 100, that is 5000. Now we find the correct mean. Correct mean or new mean. Correct mean find out cheyali. So correct mean is equal to x1 plus x2 plus and so on, x100 by 100. So ఇక్కడ మనకి x1 plus x2 and so on, x100 ఈ వాల్యూ ఎంత వచ్చింది? This is 5000. 5000 by 100. So it becomes cancelled. So the correct mean is 50. Correct mean ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఇక్కడ ఏం చేసాం? సో ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి అన్నాడు. 3 ఐటమ్స్ 60, 70, 80 ఉండాలి. అయితే రాంగ్ గా ఏమండి? 40, 20, 50 బండి. సో మనం ఏం చేయాలి? కరెక్ట్ ఐటమ్స్ యాడ్ చేసి రాంగ్ ఐటమ్ ని సబ్ట్రాక్షన్ చేయాలి. దెన్ వి గెట్ ఎంత వచ్చింది? 5000 వచ్చింది. సో ఇప్పుడు మనం న్యూ మీన్ ని ఫైండ్ అవుట్ చేసాం. Now the 10th problem is geometric mean of 3, 3 square, 3 cube and so on, 3 power n. Here there are n observations. Now we find the geometric mean of these n observations. Now there is a formula for geometric mean of x1, x2 and so on, xn is geometric mean formula ఏంటి? x1 into x2 into and so on, xn whole power 1 by n. So by using this formula you can find the geometric mean of 3, 3 square, 3 cube and so on, so 3 power n. Now geometric mean is 3 square into 3 cube and so on, 3 power n whole power 1 by n. See here, all the bases are equal, that power should be added. So bases ఏంటంటే 3 అయినా పవర్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ ఏమైనా పవర్ 1 అంటే కదా 1 plus 2 plus 3 plus and so on n whole power 1 by n. Now see here, 3 power 1 plus 2 plus 3 and so on n. That means sum of the n terms. Sum of the n terms అంటే n into n plus 1 by 2 whole power 1 by n. And then becomes cancelled. Now 3 power n plus 1 by 2. This is the geometric mean of the given series. Now the 11th problem is the mean of 9 items is 50. So given ఏమి ఇస్తున్నాడు ఇక్కడ mean of 9 items. Mean of 9 items is equal to 15 ఇస్తున్నాడు. 9 items అంటే ఏంటి? Let x1, x2 and so on, x9 are the 9 items. So 9 items mean ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. 9 items కి మీన్ అంటే sum of 9 items by 9 అంటే x1 plus x2 plus and so on, x9 by 9 is equal to ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. 9 ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. Now x1 plus x2 plus and so on, x9 9 into 15 అంతా, that is 135. So consider this is as equation 1. అయితే ఇంకా ఏమన్నాడు? If one more item is added to the series,
then mean becomes 16. ఈ సిరీస్ కి ఒక ఐటమ్ యాడ్ చేశాడు. యాడ్ చేసినప్పుడు మీన్ ఎంత వచ్చింది? 16 అయింది. దెన్ ద వాల్యూ ఆఫ్ ద 10th ఐటమ్. ఈ సిరీస్ కి వాడు ఏం చేస్తున్నాడు? ఒక 10th ఐటమ్ ని యాడ్ చేస్తున్నాడు. లెట్ 10th ఐటమ్, let the 10th item is x10. x10 అనే 10th ఐటమ్ ని యాడ్ చేస్తాడు. యాడ్ చేసి మీన్ ఫైండ్ అవుట్, యాడ్ చేసిన తర్వాత మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 16 వచ్చింది అన్నాడు. సో ద న్యూ మీన్ is equal to 16. The new mean is 16. అంటే యాడ్ చేసిన తర్వాత మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది అన్నాడు? 16. యాడ్ చేసిన తర్వాత ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 10 ఐటమ్స్ ఉంటాయి. సో అంటే x1 ప్లస్ x2 ప్లస్ x9 ప్లస్ x10 by 10 is equal to 60. దానికి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఇప్పుడు now x1 plus x2 plus and so on x9 plus x10 is equal to 160. x1 plus x2 plus and so on x9. From equation of the value of the 135 plus x10 is equal to 160. 135 is calculated. Now x10 is equal to 160 minus 135. That is 25. So the value of the 10th item is 25. ఇక్కడ ఏమి ఇచ్చాడు? Given mean of 9 items is 15. ఇక్కడ మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 9 ఐటమ్స్ ఉన్నాయి. వాటి మీన్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. 9 ఐటమ్స్ అన్నాడు కదా. లెట్ మీ టేక్ x1 x2 and so on x9 are 9 ఐటమ్స్. ఈ 9 ఐటమ్స్ మీన్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. మీన్ అంటే మనకి సమ్ ఆఫ్ 9 ఐటమ్స్ బై 9 is equal to 15. సో 9 క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 9 into 15 135. If 10th item is added, 10th item ని యాడ్ చేస్తున్నాడు. Let the 10th item is x10 అనుకోండి. యాడ్ చేసిన తర్వాత మీన్ ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది అన్నాడు? 16. 16 అనేది ఏంటి? యాడ్ చేసిన తర్వాత న్యూ మీన్ అన్నమాట. ఎంత వచ్చింది? 16. సో న్యూ మీన్ అంటే ఇప్పుడు మనకి మొత్తం 10 ఐటమ్స్ ఉంటాయి కదా. సో అంటే సమ్ ఆఫ్ 10 ఐటమ్స్ బై 10 is equal to 16. 10 into 16 అంతా 120. సో ఇక్కడ x1 plus x2 and so on x9. దీని వాల్యూ అంతా 135. దీనికి తీసుకొచ్చేసాం. సో x10 equal 160 minus 135. That is 25. So the 10th item is 25. Now the 12th problem is sigma I equal to 1 to 80. Sigma I equal to 1 to 80. Xi minus a is equal to 9. And sigma I equal to 1 to 80. Xi minus a whole square is equal to 45. అయితే then standard deviation of x1 x2 and so on x80. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. Here we have a formula for standard deviation is root of sigma xi squared by n minus sigma xi by n whole square. By using this formula, we can find the standard deviation of the given problem. Standard deviation equal to sigma. So xi square. Here xi square place lo xi minus 8 whole square. So sigma xi minus 8 whole square by n. N and n observations. 1 to 18 and 18 observations. Minus sigma xi. Sigma
xi ప్లేస్ లో సిగ్మా xi మైనస్ a అంటే సిగ్మా xi మైనస్ a by n అంటే 18 observations whole square. So now that equal to root of sigma xi minus 8 whole square. దీని వాల్యూ ఎంత ఇచ్చారు 45 by 18 minus sigma xi minus 8 దీని వాల్యూ ఎంత 9 by 18 whole square. 9 by 18 whole square. So that equal to 45 by 18 ఎంత మనకి so see here 45 by 18 minus so 9 by 18 whole square ఎంత మనకి 9 5s 9 2s 5 by 2 ఇదంతా 2 times cancel 1 by 2 whole square. So that equal to 5 by 2 minus 1 by 4. So here what is the LCM? 4 is the LCM. 2 times 2 into 5 10 minus 1 that equal to root 9 by 4 that equal to 3 by 2. That equal to 3 by 2. 3 by 2 వచ్చింది. Next, 13th problem is the mean of 4 observations is 3. Same ఇచ్చాడు ఇక్కడ mean of 4 observations is equal to 3. Mean of the 4 observations is 3 ఇచ్చాడు. So 4 observations మనం ఏమనుకున్నాం let x1 x2 x3 x4 are the 4 observations. Mean అంటే ఇచ్చాడు మనకి 3 ఇచ్చాడు. Mean అంటే sum of observations by number of observations అంటే x1 plus x2 plus x3 plus x4 by 4 is equal to 3. 4 ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి x1 plus x2 plus x3 plus x4 is equal to 12. ఇంకా ఏమి ఇచ్చాడు sum of their squares of the observations is 48. అంటే ఇక్కడ చూడండి మనం ఎలా రాయొచ్చు sigma I equal to 1 to 4 xi equal to 12. ఇంకా ఏమి ఇచ్చాడు sum of the squares sum of the squares is equal to 48. Sum of the squares is 48. Then find the standard deviation. Sum of the squares ante so x1 square plus x2 square plus x3 square plus x4 square is equal to 48. అంటే మనకి sigma I equal to 1 to n xi square is equal to 48. Equal to 48. అయితే మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి then find the standard deviation. Then find standard deviation. Standard deviation formula మనకి sigma xi square by n minus sigma xi by n whole square. Sigma xi by n whole square. ఈ ఫార్ములా యూజ్ చేసుకున్న ఏమనుకోవాలి స్టాండర్డ్ డీవియేషన్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. Now standard deviation. Standard deviation చూడండి ఇక్కడ sigma xi square by n అంటే 4 sigma xi by n అంటే 4 whole square. So that equal to sigma xi square. Sigma xi square అంటే 48 by 4. Sigma xi అంటే ఎంత మనకి 12 by 4 whole square. 48 by 4 అంటే ఎంత 12 minus 12 by 4 అంటే 3 whole square
So that equal to 12 minus 3 square into 9. 12 minus 9 and 3. So root 3 is the standard deviation.